సూచించారు. పోలీస్ ప్రజావానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా అంటే ఇది ఇంకో వార్త. పోలీస్ ప్రజావారు నిన్న సోమవారం కదా, పోలీస్ ప్రజావానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందాయని, వాటిలో 11 భూ తగాదాలు, 2 భార్యాభర్తల గొడవలు, 2 తగు న్యాయం కోసం ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. RITIలో స్పాట్ అడ్మిషన్లు. స్థానిక RITలో మిగులు సీట్లు ఉన్నట్లు, ట్రేడ్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు కలిగిస్తున్నట్లు ITI కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి సోమవారం ఒక ప్రకటన తెలిపారు. ఎక్కడ మనం విలువైన స్థలాలపై రియల్టర్ల చూపు. ఇదొకటి, ఇది సపరేట్ చదువు. ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు CPRతో ఆకస్మిక మరణాలను నియంత్రించవచ్చని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారన్నారు. ఆకస్మిక మరణాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ CPR ప్రక్రియ నేర్చుకోవాలని ఆయన సూచించారు. CPRతో ప్రాణాపాయం నుంచి 50% వరకు రోగులు బతికే అవకాశం ఉంటుందని వివరించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు CPRపై శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు CPR ప్రక్రియపై డాక్టర్ శివకుమార్ వివరంగా చూపించారు. DMHO రవికుమార్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి. వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వచ్చే ఇది ప్రజావానికి అనుకుంటా వచ్చే వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో గౌరవంగా వివరించి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులను పంపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ DO చంద్రశేఖర్ పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యం. కొల్లాపూర్లో దరఖాస్తు స్వీకరిస్తున్న AICC పరిశీలకుడు నారాయణ స్వామి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారులకు చేపట్టామని, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని AICC పరిశీలకులు పుదుచ్చేరి మాజీ CM నారాయణ స్వామి అన్నారు. DCC అధ్యక్ష ఎన్నికల అంశం పై చర్చించేందుకు సోమవారం కొల్లాపూర్